అప్పుడు మీకున్న దాని గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇంత గొప్ప ఉపకరణమా నేను పొందిందని. ఇంత గొప్ప ఉపకరణాన్ని పొంది వాడి కర్మకి ఎవడో ఏదో అయిపోతుంటే వాడి కోసం వెర్రెక్కిపోవడం, అక్కర్లేనివన్నీ నెత్తికేసుకోవడం ఎందుకు వచ్చిన కార్యక్రమం నీకు అది? నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ చిరునవ్వుతో ఉండు. అందుకే మీరు చూడండి, మహాత్ములైన వాళ్ళందరూ ఎంత ఒత్తిడిలోనూ తమ స్థితి నుంచి తాము జారకుండా నిలబడతారు. ఎందుకు నిలబడతారో తెలుసా అండి? గీత జీర్ణం అవడమే కారణం. అసలు దాని పేరే గీత. గీత అంటే సరే ఈశ్వర బోధ అన్నది పక్కన పెడితే, ఈశ్వర వాక్కు పక్కన పెడితే, తెలుగులో గీత అంటే హద్దు. మీరు దాటవలసినది దాటకూడనది, దేని వెనక్కుండాలో దేన్ని దాటకూడదో మీకు చెప్పేది గీత. భగవద్గీత యొక్క సమస్త సారాంశం అదే. అందుకే అర్జునుడు అయోమయంతో మాట్లాడుతున్నంతసేపు విన్నాడు కృష్ణుడు. అయిపోయిందా అని తను 2వ అధ్యాయంలో మాట్లాడాడు. మొదటి అధ్యాయం అంతా ఓకే మాట్లాడు, ఇచ్చేశాడు అవకాశం. ఎంత అయోమయం అర్జునుడిలో ఉందో బాగా తెలుసుకున్నాడు.